సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలులు. ఇవాల్టి ఈ ప్రెస్ మీట్ అంశం ఏంటంటే, మాజీ మంత్రి, గతంలో ఉద్యోగ ఉపాధ్యాయుల నేతగా చెప్పుకొని ఎదిగినటువంటి వ్యక్తి నిన్న ఒక ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ మంత్రిని, 2014 కంటే పూర్వం ఒక ఉద్యోగ సంఘ నేతగా అనేక అవకతవకలకు పాల్పడి ఉద్యోగ సంఘం నేతగా ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి కూడా పొంది 9.5 ఏళ్లలో ఉద్యోగస్తుల కోసం, ఉపాధ్యాయుల కోసం, పెన్షనర్ల కోసం మీ ప్రభుత్వం లేదా నువ్వు ఏం చేసిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ప్రశ్నిస్తున్నాం. 9.5 ఏళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హెల్త్ కార్డులు అమలు కాలేదు. డిఏల గురించి మాట్లాడిండు నిన్న ఆయన. 4 డిఏలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఒక డిఏ మొన్న జనవరి 1వ తారీఖు 2024ది, అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న డిఏ. అంతకన్నా ముందున్న 3 జూలై 1వ తారీఖు 2023 రోజు ఒకటి, జనవరి 1వ తారీఖు 2023 రోజు ఒకటి, జూలై 1వ తారీఖు 2022ది ఒకటి. మరి 3 డిఏలు నీ హయాంలోనే పెండింగ్లో ఉండే ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఏ ఇవ్వలేదు శ్రీనివాస్ గౌడ్ నీ ప్రభుత్వము? ఉద్యోగ సంఘాల నేతగా ఈ మా గాంధీ భవన్ ఎదురుగానే 3 అంతస్తుల బిల్డింగును ఎస్ఎఫ్టీకి ₹1 చొప్పున 30 ఏళ్లకు లీజుకు తీసుకున్న నీవు ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి ఎందుకు మాట్లాడలేదు? పిఆర్సి 2018 జూలై 1న ఇవ్వాల్సిన పిఆర్సి 2021 ఏప్రిల్లో, అంటే దాదాపు 34 నెలలు పెండింగ్లో పెడితే మాట్లాడని నువ్వు, ఇవ్వని నీ ప్రభుత్వం 18 నెలల ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల పిఆర్సి బకాయిలను ఈ రోజు వరకు కూడా కేవలం 4 నెలలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? మీ 9.5 ఏళ్ల ప్రభుత్వ హయాంలోనే కాదా? ఇవాళ స్పౌస్ గురించి మాట్లాడిండు శ్రీనివాస్ గౌడ్. భార్యలను భర్తలను ఒకే దగ్గర కలపాలని ఉద్యోగస్తులను. మేము తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 182 అనే ఒక జీవో ఇచ్చి భార్యలను భర్తలను ఒకే చోట పెట్టాలని చూస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు 9.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా వాళ్ళని కలిపే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా 317 అనే ఒక జీవోను తీసుకొచ్చి 15,000 మంది ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు చెట్టుకొకరు పుట్టకొకరు అయితే ఒక మంత్రిగా ఉండి నువ్వు మాట్లాడలేదు. 2.5 సంవత్సరాలు ప్రగతి భవన్ చుట్టూ బాధితులు వస్తే పోలీసుల చేత తొక్కించి స్టేషన్లో పెట్టించినవు. ఇదే ఉద్యోగ ఉపాధ్యాయులను నువ్వు కాదా శ్రీనివాస్ గౌడ్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అదే 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం 100 రోజుల లోపల మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ధర్నా చేయలే, ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలే. కానీ వాళ్ళ బాధ తెలిసిన వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం 3 సీనియర్ మోస్ట్ మినిస్టర్లు 2014 కంటే ముందు విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన దామోదరం రాయ నరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, విద్యార్థి యువజన ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారిని క్యాబినెట్ సబ్ కమిటీగా ఏర్పాటు చేసి ఉద్యోగస్తులందరినీ పిలిపించి ఏ విధంగా మీకు న్యాయం చేస్తాము అని దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పిఆర్సీలు జాప్యం జరిగినా మాట్లాడకపోయినావు. ఏ రోజు కూడా పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడుతున్నావు. మేము పెండింగ్ బిల్లులను
ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా 44,000 ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల బిల్లులు ఇవాళ ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయి. మేము వచ్చి 120 రోజులు కాలేదు. వచ్చిన వెంబడే ఇప్పటికి 4,200 పైచిలకు బిల్లులను ఎమర్జెన్సీ ప్రియారిటీ ప్రకారం వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను గాంధీ భవన్ వేదికగా ఇవాళ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, మాజీ ఉద్యోగ సంఘాల నేత ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మన అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? మేము వస్తాం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మా బిల్లులు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, జూన్ 2014 నుంచి మీ హయాంలో ఎన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నాయి ప్రజలకు తెలుపుదామా? నువ్వు సిద్ధమా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కుబేర్ అని ఒకటి తెరిచి ఈ కుబేర్లో మీ మంత్రులు 5%, 10% కమిషన్లు తీసుకొని మీ అనునాయులకు మీరు బిల్లులు ఇచ్చారు తప్ప ఎవరికి కూడా కామన్గా బిల్లులు ఇవ్వలేదు. ఇవాళ ఉద్యోగస్తుల గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. నీవు మీ మమతను ఎక్స్పీరియన్స్ ప్రకారం సీనియారిటీ దాటిన తర్వాత ర్యాంక్ స్టాండింగ్ లో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ కు బదిలీ చేస్తే మెట్రోలో పోతే 27 నిమిషాలు శ్రీనివాస్ గౌడ్, హాఫ్ అన్ అవర్ లో ఆమెను మళ్ళీ కూకట్పల్లిలో పెట్టినావు. వాళ్ళ భర్తకు 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇప్పించినావు. నీ చుట్టూ ఉండండి టీజీఓ, ఎక్సైజ్, మున్సిపల్ ఏదైనా చూసుకో. నువ్వు అక్రమ డిప్యుటేషన్లు, అక్రమ పోస్టింగులు తప్ప 9.5 ఏళ్లలో ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నువ్వేమైనా చేసినావా? ఒక్కసారి ఆలోచన చేయి. వేతనం అనేది 1వ తారీఖు రావాలి. 10 తారీఖు ఇస్తిరి, 15 తారీఖు ఇస్తిరి, 25 తారీఖు ఇస్తిరి, 2-3 నెలలకు ఒకసారి ఇస్తిరి. అదే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డిసెంబర్ నెల వేతనం జనవరి 1వ తారీఖు నాడు ఇచ్చినాం, ఫిబ్రవరి 1వ తారీఖు ఇచ్చినాం, మార్చి 1వ తారీఖు ఇచ్చినాం, మొన్న ఏప్రిల్ 1వ తారీఖు ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. అందుకే శ్రీనివాస్ గౌడ్ నీకు అర్హత లేదు. నోరు మూసుకొని కూర్చోకుంటే ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల పేరు మీద నువ్వు చేసినటువంటి మొత్తం బండారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.